హలో గర్ల్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాన్సా కాసం. సో నా ప్రీవియస్ ఎపిసోడ్స్ చూసి మీరు ఇక్కడికి వచ్చి ఉంటే థ్యాంక్ యూ సో మచ్. ఇంకా చూడని వాళ్ళు ప్లీజ్ వెళ్ళి చూడండి. యూ మే లైక్ దెమ్ అండ్ మీకు హెల్ప్ అయితే ఉండొచ్చు. మీ సపోర్ట్ నాకు చాలా చాలా ఇంపార్టెంట్. సో ఆఫ్టర్ హెయిర్ వాష్ ఇది మన పరిస్థితి. హెయిర్ అయితే బాగానే ఉంది. కమింగ్ టు స్కిన్ చాలా హైడ్రేటింగ్గా ఉంది. యూజువల్లీ నాది కొంచెం డ్రై స్కిన్, సో ఫేస్ వాష్ తర్వాత కొంచెం పగిలినట్టు అనిపిస్తుంది. కాకపోతే ఈరోజు ఫుల్ నరిషింగ్ ఉంది, స్మూత్గా ఉంది. సో బిగ్ థమ్స్ అప్ టు అవర్ రెసిపీ. మీరు కూడా ఇది ట్రై చేయండి అండ్ మీ ఎక్స్పీరియన్స్ ఎట్లుంది, మీకు ఎలాంటి ఇంప్రూవ్మెంట్స్ కనిపించినాయో కింద కమెంట్ బాక్స్లో షేర్ చేయండి. సో దట్ అందరికీ హెల్ప్ అవుతుంది. అండ్ బిఫోర్ కోంబింగ్ నా హెయిర్ ఇట్లా కనిపిస్తుంది. సో నేను న్యాచురల్గా హెయిర్ని డ్రై చేస్తాను. డైరెక్ట్గా హెయిర్ డ్రైయర్స్ యూజ్ చేయను అండ్ డైరెక్ట్ సన్లైట్ కిందికి కూడా వెళ్ళాను. సో హెయిర్ వెట్ ఉన్నప్పుడు సన్లైట్ కిందికి వెళ్ళినా కూడా హెయిర్ బ్రేకేజెస్ అయితే, స్ప్లిట్ ఎండ్స్ వస్తాయి అండ్ ఆల్సో రూట్స్ ఇంకా సెన్సిటివ్ అయ్యి హెయిర్ లాస్ ఎక్కువ అవుతుంది. సో అవాయిడ్ దట్. ఇంకా ఎమర్జెన్సీ అంటే తప్పదనుకోండి. సో నేను హెయిర్ కోమ్ చేస్తున్నా. కోమ్ అట్లా డైరెక్ట్గా చిక్కు లేకుండా అట్లా మొత్తం సాఫ్ట్గా వచ్చేస్తుంటే సోల్ సాటిస్ఫైయింగ్ ఉంది అసలు. నార్మల్గా క్లియర్ స్కిన్, స్మూత్ హెయిర్ ఉంటే ఎంత బ్లేడీ సాటిస్ఫాక్షన్ వస్తుంది కదా అమ్మాయిలకి. నాకైతే మస్తు అనిపిస్తుంది. నేను పదే పదే నా హెయిర్తో అట్లా కావాలని ఆడుతూ ఉంటాను. ఐఎమ్ సో అబ్సెస్డ్ విత్ మై హెయిర్ టుడే. చాలా స్మూత్ ఉంది అండ్ స్మూతింగ్ పక్కకు పెడితే హెయిర్ లాస్, అస్సలు హెయిర్ లాస్ ఎంత రెడ్యూస్ అయింది తెలుసా. సోల్ సాటిస్ఫాక్షన్ ఉంది నాకైతే. సో మీన్ వైల్ నేను రెడీ అయిపోతున్నా, ఎందుకంటే నా ఆఫీస్కి లేట్ అవుతుంది. సో వెళ్ళాలి. ఈరోజు మండే కొంచెం మనం ప్రాపర్ కుర్తీ వేసుకున్నాం కాబట్టి దానికి ఒక మంచి హెయిర్ స్టైల్ కూడా ట్రై చేద్దామని వేసుకుంటున్నాం. నాకు రైట్ సైడ్ బాగానే వస్తుంది, లెఫ్ట్ సైడ్ వేసుకున్నప్పుడు అది ఎందుకో ఖరాబ్ అవుతుంది, అర్థమే కాదు. లైనర్ పెట్టుకున్నా అంతే, ఏది పెట్టుకున్నా అంతే. సో అట్లా మొత్తానికి కష్టపడి జుట్టు అయితే వేసేసుకున్నా. అండ్ దిస్ ఈజ్ మై అవుట్ఫిట్. ఇట్లాంటి ఒక్క బ్లాక్ డ్రెస్ కుట్టించుకుంటే దానికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చున్నీస్ పేర్ చేయొచ్చు. నేనైతే ఎన్ని డిఫరెంట్ చున్నీలు వేసుకుంటానో ఈ డ్రెస్ మీదకి. అండ్ దట్స్ ఇట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ అండ్ ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్, కమెంట్ ఇట్, and please don't forget to subscribe to my channel. Bye bye.